మనం ఈరోజు లోటస్ పెయింటింగ్ విత్ షేడింగ్ ఎలా తీసుకోవాలి ఏంటి అనేది మీకు కంప్లీట్ వీడియో చేశానండి. ఒక 3 లోటస్‌లతో మనం ఒక బంచ్ మనమే డిజైన్ చేసుకున్నాము. ఈ డిజైన్ మనమే మొత్తం డ్రా చేసుకున్నాము. ఈ డ్రా చేసుకున్నటువంటి డిజైన్‌ని బ్యాక్‌గ్రౌండ్ వచ్చి క్రీమ్ కలర్ పొందూరు కాటన్ ఖాదీ కాటన్ శారీకి మనం ఇట్లా 3 లోటస్ ఒక లీఫ్ ఉన్నట్టుగా బడ్తో కూడా ఉన్నట్టుగా మనము పెయింటింగ్ చేస్తున్నామండి. ఈ పెయింటింగ్ మొత్తం చేయటానికి మనం ఏమేం కలర్స్ యూస్ చేసామో, ఏమేం బ్రష్లు యూస్ చేసామో అనేది వీడియో లాస్ట్ వరకు చూడండి. నేను ఆ ఫొటోస్ నెంబర్స్తో సహా కలర్ నెంబర్స్ కూడా నేను మీకు షేర్ చేస్తాను. ఇలా మొత్తం ఒక్కొక్క పెటల్ ఫస్ట్ మనం బేస్ కలర్ వచ్చి ఇది నేను ప్రిపేర్ చేసుకున్న కలర్ అండి. ఈ కలర్ ఏ కాంబినేషన్తో చేశానో కూడా నేను మీకు లాస్ట్లో చూపిస్తాను. ఇలా బేస్ కలర్ మొత్తం మనం ఒక్కొక్కటి చేసుకొని ఒక్కొక్క పెటల్కి ఫిల్ చేసుకుంటూ ఇలా మనము ఈ మెరూన్ కలర్ అనేది జస్ట్ అవుట్లైన్ లాగా ఇస్తూ స్లోగా కలర్ కలుస్తూ షేడింగ్ చేసుకోవాలండి. అంటే 2 కలర్స్, ఈ కలర్ కొంచెం వెట్, కింద బేస్ కలర్ కొంచెం వెట్ ఉండాలి, పైన మనకి వేసే ఈ డార్క్ కలర్ ఏదైతే ఉందో ఆ డార్క్ కలర్ అంటే మనకి 3 కలర్స్ కనిపించాలి. ఇక్కడ ఫస్ట్ మెరూన్ కనిపించాలి, మెరూన్ ఆ బేస్ కలర్ మిక్స్ అయిపోతే వచ్చే కలర్ కనిపించాలి, బేస్ కలర్ కనిపించాలి. ఆ 3 కలర్స్ కనిపించేలాగా ఒక్కొక్క పెటల్ని మనము షేడ్ చేసుకోవాలి. చూడండి, ఒక్కొక్క పెటల్ చేసుకోవాలి. అట్లా కింద బేస్ కలర్ మనకి డ్రై అవ్వకూడదు, అట్లా అని చెప్పి కంప్లీట్ వెట్ ఉండకూడదు. మళ్ళీ బ్రష్ మనము షేడ్ చేసేటప్పుడు మన బ్రష్ ఏదైతే మూవ్ చేస్తున్నామో ఆ మూవ్ చేసేది కూడా మళ్ళీ కనిపించకుండా మనము జాగ్రత్తగా డ్రై అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ బ్రష్ మనం ఎలా అన్నామో అలానే కనిపిస్తుంది. సో బ్రష్ కలుపుతూ మనం చేసుకోవాలన్నమాట. ఇలా 3 పెటల్స్ చేస్తే ఎట్లా వచ్చాయో చూడండి. నేను ప్రతి పెట్టెలో మనం ఎలా చేసామో కూడా చూద్దాము. మధ్యలో మీకు అలా చూస్తూ ఉంటే బోర్ కొడుతూ ఉందేమో. నాకు ఇది చేయడానికి చాలా టైం పట్టింది. బట్ మనం ఏంటంటే వీడియోలో అంతా చూపించలేం కాబట్టి ఈ బంచ్ మొత్తం నాకు అవ్వటానికి దగ్గర 2.5 hours పట్టిందండి. ఇలా మొత్తం షేడ్ చేసుకోవటానికి నేను మీకు తొందరగా అయిపోవాలి అన్నట్టుగా కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేసేస్తూ చూపిస్తున్నాను. మొత్తము చూపిస్తూ ఉంటే మనకి చాలా టైం తీసుకుంటుంది కదా, అందుకని ఫాస్ట్ ఫార్వర్డ్ చేసుకుంటూ చూపిస్తున్నాను. ఇలా బంచులు మొత్తం వేసేసిన తర్వాత లీఫ్ కింద మళ్ళీ వేరే షేడ్ ఉంటుంది కదండి, అది కూడా సేమ్ ఇలానే మనము షేడ్ చేసుకోవాలి. కానీ ఆ కింద ఉండే ఆ బాటంలో కూడా మనకి ఆ 3 కలర్స్ మనకి కనిపించాలి. ఇట్లా దీని గురించి నేను మీకు ఇప్పుడు చెప్తున్నాను. మనం బేస్ కలర్ వేసాం కదా, బేస్ కలర్కి మళ్ళీ డార్క్ కలర్ మనం వేస్తాము. డార్క్ కలర్ వేసినప్పుడు ఆ డార్క్ కలర్ ప్లస్ 2 కలర్స్ మిక్స్ అయిన కలర్ అట్ ది సేమ్ టైము బేస్ కలర్ మొత్తం మనకి 3 కలర్స్ ఆ ఒక్కదానిలో కూడా కనిపించాలి. చూడండి, నీట్గా ఆ షేడింగ్ అనేది కనిపించాలి. అలా కనిపిస్తూ ఉన్నప్పుడే మీకు ఆ పెటల్ అడుగు భాగంలో ఉండేటటువంటి ఆ అందం అనేది మనకి బాగా తెలుస్తుంది. బడ్ ఎలా వేయాలో కూడా సేమ్ కాన్సెప్ట్ బడ్లో కూడా వేస్తాము. కాకపోతే మనకి బడ్లో వేసేటప్పుడు దీనికి డిఫరెంట్గా మనము ఎలా షేడ్ చేసుకుంటాము అంటే, ఇలాంటి ఫ్యాబ్రిక్ పెయింటింగ్ షేడింగ్ చేసేటప్పుడు మనము డిజైన్ మీద మనకు కంప్లీట్గా గ్రిప్ అనేది ఉండాలండి. అంటే డిజైన్ ఏది ఎలా మౌల్డ్ అవుతూ ఉన్నదనేది తెలియాలి. ఆ మౌల్డింగ్ని బట్టి మనము షేడింగ్ యాంగిల్స్ అనేవి చేంజ్ అవుతాయి. చూడండి, నా బ్రష్ ఎలా మూవ్ అవుతుంది అనేది మీరు చూస్తారు. నేను కంప్లీట్ వీడియో పెడుతున్నాను. మనం మిడిల్లో చేసేటప్పుడు షేడింగ్ అటొకసారి ఇటొకసారి చేస్తూ మిడిల్కి వస్తాము. ఇలా చేసేటప్పుడు ఒక సైడ్ నుంచి మనం షేడ్ చేసుకుంటూ వెళ్తాము. అది డిఫరెన్స్. ఇందులో ఉండే టిప్ అది మనం కనుక పూర్తిగా అబ్జర్వ్ చేస్తే మనము గమనించాల్సింది అది. ఇప్పుడు మనం అవుట్లైన్ వేసుకుంటున్నట్టుగా వేస్తున్నాం కదా, చూడండి ఒకసారి ఇట్లా అవుట్లైన్ వేసుకుంటున్నట్టుగా వేస్తున్నాం కదా. షేడింగ్ చేసేటప్పుడు మనం ఒక పద్ధతి ప్రకారం షేడ్ చేస్తున్నాం. చూడండి, పైనుంచి కిందకు వస్తున్నాం. దీనికి బడ్కి మనం చేస్తున్నాం కాబట్టి. అట్లాగే సైడ్ బడ్ మనం చేస్తున్నప్పుడు కూడా ఒక పక్క నుంచి అంటే ఎట్లా లెఫ్ట్ నుంచి రైట్కి వస్తాము. పైన చేసినప్పుడు అంతే చేసాము. బట్ సెంటర్ చేసేటప్పుడు మాత్రం ఆ చేసే విధానం, షేడింగ్ చేసే విధానం అనేది చేంజ్ అవుతుంది. చూసారా, లెఫ్ట్ నుంచి రైట్కి వస్తున్నాం షేడింగ్. మీకు కంప్లీట్గా కనిపిస్తుంది అనుకుంటున్నాను.
ఇప్పుడు మనకి ఎట్లా చేస్తాం, దీనికి ఎలా చేస్తామో గమనించండి. దీనికి చేసేటప్పుడు రైట్ నుంచి లెఫ్ట్కి వెళ్తున్నాం. దీనికి డిఫరెన్స్ తెలుస్తుంది కదా మనకి షేడింగ్ చేసేటప్పుడు. డిజైన్ని బట్టి మనం చేయాలి అన్నది అందుకే. సెంటర్కి చేస్తున్నప్పుడు చూసామా, బోత్ సైడ్స్ తీసుకుంటున్నాము. మనకి ఆ లైట్ కలర్ వచ్చేసరికి సెంటర్లో కనిపించాలి మనకి. అది డిఫరెన్స్ ఈ బడ్కి చేసేటప్పుడు. అందుకని నేను బడ్ మీకు క్లియర్గా కనిపించేలాగా ఉండటం కోసం అని చెప్పి బడ్ మొత్తం నేను చూపించడానికి ఇది. ఈ ఫ్లవర్ నార్మల్ మనం ఇందాక ఎట్లా చేసామో అట్లానే, కాకపోతే ఒకే డైరెక్షన్లో మనం షేడింగ్ చేసుకోవాలి. డిఫరెంట్ డైరెక్షన్స్లో వెళ్ళకూడదు. మిడిల్ చేసేటప్పుడు మాత్రం బడ్కి మనం మిడిల్ చేసినప్పుడు ఎలా చేసామో అలానే చేయాలి. కింద పెటల్స్కి చేసేటప్పుడు కూడా చూడండి, కింద పెటల్స్కి చేసేటప్పుడు కూడా కింద నుంచి పైకి రావాలి. ఇట్లా కింద నుంచి పైకి వచ్చి ఆ కర్వ్ కూడా మనం ఆ పెటల్కి ఉండే ఆ కర్వ్ను కూడా మనము ఆ షేడింగ్లోకి తీసుకొని రావాలి. ఎక్కడైనా పైన పెటల్స్ అయినా కింద పెటల్స్ అయినా ఒక కర్వ్ ఉంది కదా, ఆ కర్వ్ను కూడా మనం తీసుకొని వచ్చినప్పుడే మనకి ఇంత అందంగా తయారవుతుంది అన్నమాట పువ్వు అనేది. మనకి ఆ 3 కలర్స్ కాంబినేషన్ మనకి తెలుస్తుందా? ఎందుకు ఫ్యాబ్రిక్ పెయింటింగ్ మనకి ఇంత ఎక్స్పెన్సివ్గా ఉంటుంది, హ్యాండ్ పెయింటింగ్ ఎందుకు ఇంత ఎక్స్పెన్సివ్గా ఉంటుంది అంటే, మనం ఒక్కొక్క పెట్టెలకి ఎంత కష్టపడుతున్నామో చూసారా? ఆ కష్టం వల్లే మనకి అది ఎక్స్పెన్సివ్ అవుతుందన్నమాట ఫ్యాబ్రిక్ పెయింటింగ్. దీనిలో మనకు ఒకటి డ్రై అవ్వాలి, ఒకటి డ్రై అవ్వద్దు. ఏది ఎప్పుడు చేయాలో అలా చేస్తేనే మనకు అది ఆ లుక్ అనేది వస్తుంది, లేకపోతే మనకు ఆ లుక్ అనేది రాదు. చేయటానికి 2.5 hours పట్టింది. మనకి చూడటానికి కనీసం 9 minutes మనకి చూడాలి, దీని గురించి చెప్పాలి అన్నా కూడా మనకి కొంచెం పేషెన్సీ కావాలి. ఫ్యాబ్రిక్ పెయింటింగ్ ఇవి చేయటానికి బాగా ఓపిక కావాలి, ఓర్పు కావాలి, శరీరం సహకరించాలి, కళ్ళు సహకరించాలి. ఇట్లా చాలా రకాల విషయాలు ఉంటాయి ఇందులో. కానీ మొత్తం అయిపోయిన తర్వాత మనము ఇది చూస్తాం చూసారా, ఎంత హ్యాపీ అనిపిస్తుందంటే. ఇది యాక్చువల్గా ఈ శారీకి కస్టమర్ ఓవరాల్ కావాలన్నారు. మనం ఒక పెద్ద బంచ్ చిన్న బంచ్ అనే అనుకున్నాము కింద అంచుకి. శారీ కూడా మెటీరియల్ చాలా బాగుంది, అన్ని రకాలుగా మనకి సహకరిస్తుంది. కొంచెం డెలికేట్ అనిపిస్తుంది. ఈ ఆకుకు కూడా సేమ్ అదే పద్ధతి చేయాలి. కాకపోతే ఆకుకి ఉన్న ఆ మధ్యలో ఈనెల్ లాంటివి ఉన్నాయి చూసారా, ఆ ఈనెల్ లాంటివి ఏ డైరెక్షన్లో ఉన్నాయనేది చూసుకుంటూ 2 కలర్ కాంబినేషన్లో మనము షేడింగ్ అనేది చేసాము. లైట్ గ్రీన్ ప్లస్ శాప్ గ్రీన్ రెండూ తీసుకున్నాము. కానీ మనం షేడింగ్ చేసే దాన్ని బట్టి ఆకులో సెంటర్లో ఉండే డెప్త్ని తీసుకురావాలి. ఈ ఆకులో ఉండే స్పెషాలిటీ అది ఈ పెయింటింగ్కి. ఆ డెప్త్ని మనం తీసుకురాగలిగినప్పుడే ఆ తామర ఆకు ఏ రకంగా ఉంటుంది, ఆకులో ఎన్ని షేడ్స్ ఉంటాయి అనేది మనం 2 కలర్స్తోనే ఆ షేడ్ తీసుకొచ్చాము. మనకి చూడటానికి ఎంత హ్యాపీగా ఎంత బాగుందో కదా. నాకైతే చెప్పిన తర్వాత పెయింట్ వేసేటప్పుడు కొంచెం షార్ట్ వీడియోస్ తీసుకొని అవి మొత్తం మళ్ళీ నేను ఇలా ఒక వీడియోగా తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటే అవి చూస్తూ ఉంటే అబ్బా నేనేనా ఈ పెయింట్ వేసింది ఎంత బాగుందో అనిపిస్తుంది చూడండి. అలా చిన్న ఫ్లవర్ చిన్న బడ్ వేసాము, ఇలా పెద్ద బంచ్ వేసాము. చిన్న బంచ్లో కూడా మీరు గమనించారా, ఆకుంది, చిన్న బర్డ్స్ ఉన్నాయి, ఆకు కూడా డిఫరెంట్ ఆకు తీసుకున్నాము. ఇది మొత్తము చెప్పాలంటే దీని కాన్సెప్ట్ గురించి చెప్పాలి అంటే మనకి చాలా చూడండి, చిన్న బడ్లో ఏమేమి ఉన్నాయి, పెద్ద బడ్లో ఏమేమి ఉన్నాయి. ఒక అలా విచ్చుతూ ఉన్నది పసర మొగ్గ ఆకు కూడా కొంచెం ముడుచుకున్నటువంటి ఆకు చిన్నదానిలో, బాగా విచ్చుకున్నటువంటి ఆకు పెద్దదానిలో. ఓవరాల్ శారీ మొత్తం ఇట్లా డిఫరెంట్ యాంగిల్స్లో ఉన్నాయండి. ఫస్ట్ 2.5 meters చిన్న బర్డ్స్తో ఇచ్చాము. సెకండ్ 2.5 meters మనకి పెద్ద ఫ్లవర్, ఆ బర్డ్ పడుతున్నట్టు ఫ్లవర్, 6 type of బర్డ్స్ ఇచ్చాం మనం. ఈ బర్డ్స్లో కూడా మీకు జూమ్ చేసి చూసుకుంటే 6 type of బర్డ్స్ ఉన్నాయి. ఇంకా మీరు అందరూ ఆసక్తిగా వెయిట్ చేస్తూ శారీ మొత్తం అయిపోయిన తర్వాత ఇలా ఉందండి. మీరందరూ వెయిట్ చేస్తుంది బ్రష్ల కోసమేగా. నేను బ్రష్లు పెడతాను. ఏమేమి యూజ్ చేశానో చెప్తానన్నాను కదా. ఇదిగోండి ఇవి ఈ బ్రష్లు. 3 number రౌండ్ బ్రష్, 10 number రౌండ్ బ్రష్. నెక్స్ట్ మనము బేస్ కలర్ వేసుకున్నాం కదా, వైట్,
ఈ మెరూను, ఈ రెండు కలిపి బేస్ కలర్ చేసుకున్నాము. అట్ ద సేమ్ టైం షేడింగ్ కూడా మెరూన్తో చేసుకున్నాము. ఫ్లవర్కి మధ్యలో మనం చేసాం కదా, ఫ్లవర్కి మిడిల్లో వచ్చి ఇది లీఫ్ కోసం చేసామండి. శాప్ గ్రీన్ లైట్ గ్రీన్ తీసుకొని లీఫ్కి మనం షేడింగ్ చేసాం కదా, ఇది లీఫ్కి చేసాము. ఇది వచ్చి ఫ్లవర్కి మిడిల్లో డీప్ గ్రీను లెమన్ గ్రీన్తో మనము మధ్యలో ఎఫెక్ట్ ఇచ్చామన్నమాట. పుప్పుడులా ఉంటుంది కదా, ఆ ఎఫెక్ట్ ఇచ్చాము. చూసారా ఎంత అందంగా ఉందో అండి. మా ఈ అందమైన చీర కథ అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. డిజైన్ మొత్తం చేసిన తర్వాత మనం అవుట్లైన్స్ ఇచ్చుకోవాలండి. అవుట్లైన్స్ ఇచ్చుకుంటేనే మనకి అందులో అందం తెలుస్తుంది. అది చెప్పడం మర్చిపోయాను మీకు. ఇలాంటి అందమైన పెయింటింగ్స్ కోసం మన శ్రీ సంకల్పాన్ని సంప్రదించండి. కాన్సెప్ట్ బేస్డ్ ఫ్యాబ్రిక్ పెయింటింగ్ మన ప్రత్యేకత. నమస్తే.